లేవియకాండము 7వ అధ్యాయము. అపరాధ పరిహారార్థ బలి అతి పరిశుద్ధము. దానిని గూర్చిన విధి ఏదనగా, దహన బలి పశువులను వధించు చోట అపరాధ పరిహారార్థ బలి రూపమైన పశువులను వధింపవలెను. బలిపీఠము చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దానిలో నుండి దాని క్రొవ్వు అంతటిని, అనగా దాని క్రొవ్విన తోకను, దాని ఆంత్రములలోని క్రొవ్వును, 2 మూత్రగ్రంథులను, డొక్కలపైనున్న క్రొవ్వును, మూత్రగ్రంథుల మీద క్రొవ్వును, కాలేజము మీది వపను తీసి దానినంతయు అర్పింపవలెను. యాజకుడు యెహోవాకు హోమముగా బలిపీఠము మీద వాటిని దహింపవలెను. అది అపరాధ పరిహారార్థ బలి. యాజకులలో ప్రతి మగవాడు దానిని తినవలెను. అది అతి పరిశుద్ధము. పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను. పాప పరిహారార్థ బలిని గూర్చి కాని, అపరాధ పరిహారార్థ బలిని గూర్చి కాని విధి ఒక్కటే. ఆ బలిద్రవ్యము దాని వలన ప్రాయశ్చిత్తము చేయు యాజకుని దగును. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో, ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిది, అది అతని దగును. పొయ్యి మీద వండిన ప్రతి నైవేద్యమును కుండలోనే కాని, పెనము మీదనే కాని కాల్చినది యావత్తును దానిని అర్పించిన యాజకునిది, అది అతని దగును. అది నూనె కలిసినదే కాని, పొడిదే కాని మీ నైవేద్యములన్నిటినీ అహరోను సంతతి వారు సమముగా పంచుకొనవలెను. ఒకడు యెహోవాకు అర్పింపవలసిన సమాధాన బలిని గూర్చిన విధి ఏదనగా, వాడు కృతజ్ఞతార్పణముగా దానిని అర్పించునప్పుడు తన కృతజ్ఞతార్పణ రూపమైన బలి కాక, నూనెతో కలిసినవియు పొంగనివియునైన పిండి వంటలను, నూనె పూసినవియు పొంగనివియునైన పలచని అప్పడములను, నూనె కలిపి కాల్చిన గోధుమ పిండి వంటలను అర్పింపవలెను. ఆ పిండి వంటలే కాక సమాధాన బలిరూపమైన కృతజ్ఞతా బలి ద్రవ్యములో పులిసిన రొట్టెను అర్పణముగా అర్పింపవలెను. మరియు ఆ అర్పణములలో ప్రతి దానిలో నుండి ఒకదాన్ని యెహోవాకు ప్రతిష్ఠార్పణముగా అర్పింపవలెను. అది సమాధాన బలిపశు రక్తమును ప్రోక్షించిన యాజకునిది, అది అతని దగును. సమాధాన బలిగా తాను అర్పించు కృతజ్ఞతా బలిపశువును అర్పించు దినమే దాని మాంసమును తినవలెను. దానిలోనిది ఏదియు మరునాటికి ఉంచుకొనకూడదు. అతడు అర్పించు బలి మృక్కుబడియే కాని, స్వేచ్ఛార్పణయే కాని అయిన ఎడల అతడు దానిని అర్పించునాడే తినవలెను. మిగిలినది మరునాడు తినవచ్చును. 3వ నాడు ఆ బలిపశువు మాంసములో మిగిలిన దానిని అగ్నితో కాల్చివేయవలెను. ఒకడు తన సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను 3వ నాడు తినిన ఎడల అది అంగీకరింపబడదు. అది అర్పించిన వానికి సమాధాన బలిగా ఎంచబడదు. అది హేయము. దానిని తినువాడు తన దోష శిక్షను భరించును. అపవిత్రమైన దేనికైనను తగిలిన మాంసమును తినకూడదు. అగ్నితో దానిని కాల్చివేయవలెను. మాంసము విషయమైతే పవిత్రులందరూ మాంసమును తినవచ్చును. కాని ఒకడు తనకు అపవిత్రత కలిగి ఉండగా యెహోవాకు అర్పించు సమాధాన బలి పశువు మాంసములో కొంచెమైనను తినిన ఎడల వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. ఎవడు మనుషుల అపవిత్రతనే కాని, అపవిత్రమైన జంతువునే కాని, ఏ అపవిత్రమైన వస్తువునే కాని తాకి యెహోవాకు అర్పించు సమాధాన బలిపశువు మాంసమును తినునో వాడు ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎద్దుదే కాని, గొర్రెదే కాని, మేకదే కాని దేని క్రొవ్వును మీరు తినకూడదు. చచ్చిన దాని క్రొవ్వును
చీల్చిన దాని క్రొవ్వును ఏ పనికైనను వినియోగపరచవచ్చును, కాని దానినేమాత్రమును తినకూడదు. ఏలయనగా మనుష్యులు యెహోవాకు హోమముగా అర్పించు జంతువులలో దేని క్రొవ్వునైనను తినినవాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు పక్షిదే కాని జంతువుదే కాని ఏ రక్తమును మీ నివాసములన్నిటిలో తినకూడదు. ఎవడు రక్తము తినునో వాడు తన ప్రజలలో నుండి కొట్టివేయబడును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఎవడు యెహోవాకు సమాధాన బలి ద్రవ్యములను తెచ్చునో వాడు ఆ ద్రవ్యములలో నుండి తాను అర్పించినది యెహోవా సన్నిధికి తేవలెను. అతడు తన చేతులలోనే యెహోవాకు హోమద్రవ్యములను అనగా బోరమీది క్రొవ్వును తేవలెను. యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా దానిని అల్లాడించుటకు బోరతో దానిని తేవలెను. యాజకుడు బలిపీఠము మీద ఆ క్రొవ్వును దహింపవలెను. కాని బోర అహరోనుకును అతని సంతతి వారికిని చెందును. సమాధాన బలి పశువులలో నుండి ప్రతిష్ఠార్పణముగా యాజకునికి కుడి జబ్బ ఇయ్యవలెను. అహరోను సంతతి వారిలో ఎవడు సమాధాన బలియగు పశువు రక్తమును క్రొవ్వును అర్పించునో కుడి జబ్బ వానిదగును. ఏలయనగా ఇశ్రాయేలీయుల యొద్ద నుండి అనగా వారి సమాధాన బలిద్రవ్యములలో నుండి అల్లాడించిన బోరను ప్రతిష్ఠితమైన జబ్బను తీసుకుని నిత్యమైన కట్టడ చొప్పున యాజకుడైన అహరోనుకును అతని సంతతి వారికిని ఇచ్చియున్నాను. వారు తనకు యాజకులగునట్లు యెహోవా వారిని చేరదీసిన దినమందు యెహోవాకు అర్పించు హోమద్రవ్యములలో ఉండినది అభిషేకమును బట్టి అహరోనుకును అభిషేకమును బట్టియే అతని సంతతి వారికిని కలిగెను. వీటిని ఇశ్రాయేలీయులు వారికి ఇయ్యవలెనని యెహోవా వారిని అభిషేకించిన దినమున వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నియమించెను. ఇది దహన బలిని గూర్చియు అపరాధ పరిహారార్థపు నైవేద్యమును గూర్చియు పాప పరిహారార్థ బలిని గూర్చియు అపరాధ పరిహారార్థ బలిని గూర్చియు ప్రతిష్ఠితార్పణమును గూర్చియు సమాధాన బలిని గూర్చియు చేయబడిన విధి. ఇశ్రాయేలీలు యెహోవాకు అర్పణములను తీసుకుని రావలెనని సీనాయి అరణ్యములో ఆయన ఆజ్ఞాపించిన దినమున యెహోవా సీనాయి కొండ మీద మోషేకు అలాగుననే ఆజ్ఞాపించెను.